అరే ఇంత మంచి అవకాశం, ఇంత అసలు ఇంత బూస్టింగ్ ఇస్తుంది తెలుసా? ఇది అసలు కాంగ్రెస్ పార్టీకి అర్థమైతే లేదు. మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ. అట్లాగే ఈ జగ్గారెడ్డి గారు మాట్లాడినాక నాకు మంచిగా అనిపించింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక చేసేస్తారని అనుకున్నాడానికి వీళ్ళకి దెబ్బ పడేది గీనే బీఆర్ఎస్ వాళ్ళకు. వీళ్ళకి చేత కాలేదు కాబట్టి, వీళ్ళు చేయలేదు కాబట్టి నేను అలా అంటున్నా ఈ రోజు. తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్? నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా కొలువులు ఇయ్యండ్రనైనా అంటే ఇగోండి గిట్లాంటి డైలాగులు వేసే ఓడగొట్టుకున్నది ప్రభుత్వాన్ని. గిట్లాంటి డైలాగులు కొట్టే అక్కడ మంచిగా చెప్పిండ్రు, ఇయ్యండి తెలంగాణ గురించి ఫైట్ చేసిండ్రు వాళ్ళు అంటే. మరి మీ ప్రభుత్వంలో మరి వీళ్ళు ఎట్లా వర్క్ చేసిండ్రు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏమైంది? మీరు ఇచ్చిండ్రా? హామీలు ఇచ్చిండ్రు అంతే. హామీలు ఇచ్చి ఇక చెప్పినట్టున్నారు పక్కన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో పోయి కేసీఆర్ గారు పాలాభిషేకం చేయండి మీకు జాబులు వస్తాయని చెప్పినట్టున్నారు. వాళ్ళు పోయి పాపం కింద మీద పడి పాలాభిషేకాలు చేసిండ్రు. వేస్ట్, టోటలీ వేస్ట్. ఇట్లున్నది మరి బీఆర్ఎస్ కథ. ఏమైంది మరి? మీ ప్రభుత్వం ఏమైంది? మీరు హామీలు ఇచ్చిండ్రు కదా, ఇగో కేసీఆర్ గారు ఏమైంది? హామీలు ఇచ్చిండ్రు కదా, ఇస్తా అన్నారు కదా, ఏమైంది మరి? మీ ప్రభుత్వం ఏమైంది? కాంగ్రెస్ కూడా చేయకపోతే కాంగ్రెస్ కూడా గిట్లే పెట్టుకొని చెప్తాం. మరి ఇక పని చేయండి అయినా అంటే డైలాగులు కొడతారు మస్తు. 250 మంది జీవితాలను ఆగం చేసి పడేసింది. అరే మేము ఇయ్యము అని అంటే వాళ్ళు ఇక రారు కదా, ఏదో పననే చేసుకుంటాడు కదా. చేత కాదు, మాతో చేత కాదు, మేము ఇయ్యలేము, అప్పులలో ఉన్నది రాష్ట్రము, మేము లక్షల మందికి ఇస్తాం కానీ మీ 250 మందికి మేము ఇయ్యలేము అని చెప్తే వాళ్ళన్న ఏదో పని చేసుకుంటారు కదా. ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశలు చూపించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి మరి ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టుకుంటున్నారు? వాళ్ళకి తిండి ఏడికెళ్ళి వెళ్తున్నారు. ఇవ్వండి కేసీఆర్ గారు 2018 బడ్జెట్ సెషన్స్ డే 3 కేసీఆర్ స్పీచ్ ఎట్ టీఎస్ అసెంబ్లీ. ఈ మధ్య కూడా కొంతమందికి పరిష్కారం చేస్తారు. హోంగార్డుల జీతాలు పెంచిన దానిలో కూడా వారు చాలా మాత్రం ఇచ్చినారు. మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. లిస్ట్ అందరి దగ్గర ఉన్నది. పని కావాలి కదా, పని జిరాక్స్ సెంటర్ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. 60 జిరాక్స్ అంటే ఆడు కూడా మిస్టేక్లు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. పని అవుతుందా? పని కావాలి కదా. కానప్పుడు ఎందుకు ఇక మాట్లాడి ఈ రోజు వరకు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమైతుంది? వాళ్ళకు కూడా ఆశలు వస్తా ఉన్నాయి, ఇంకా వస్తుంది, మా జాబ్స్ వస్తాయి అని ఆశలు ఉన్నాయి. అరే మీకు రావురని ఆయన ఒక మాట చెప్తే వేరే పని చేసుకుంటారు కదా.